హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అయితే కొత్తగా నేర్చుకునే వారి కోసం నేను ఈ విధంగా వీడియో అనేది చేశానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇట్లా పిన్స్ పెట్టుకోవాలి, స్ట్రైట్గా పెట్టుకోవాలన్నమాట. నెక్ ఇట్లా రౌండ్గా కరెక్ట్గా ఉండేటట్టు కూర్చోబెట్టాలి బ్లౌజ్ని. ఇగో ఈ విధంగా అయితే స్టార్ట్ చేయాలన్నమాట. నెమ్మదిగా ఇట్లా రౌండ్ అనేది కూడా నెమ్మదిగా తిప్పాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ మూలల దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకొని రౌండ్ వచ్చేలా చూసుకోవాలి. హెచ్చు తగ్గులు లేకుండా కూడా చూసుకుంటూ కుట్టాలన్నమాట. కొత్తగా నేర్చుకునే వారికి ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఇట్లా తీసేసేయండి చంక వైపు. ఇదిగో ఇక్కడ క్లాత్ చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో సైడ్ కూడా అంతే పెట్టండి. చూడండి, ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో లైనింగ్ కూడా అంతే పెట్టాలన్నమాట. హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఉంటాయి అన్నమాట. మనం సైడ్ స్టిచ్ చేసేటప్పుడు చంక దగ్గర ప్లస్ గుర్తు రావాలంటే ఈ ఖర్చులు అనేది సమానంగా తీసుకోవాలన్నమాట. చూడండి, పిన్స్ తీసేసి మళ్ళీ బ్యాక్ వైపు నుంచి ఇట్లా కుట్టుకోవాలి. పిన్స్ ఎందుకు పెట్టాలంటే కొత్తగా నేర్చుకున్న వారికి ఇది ఎట్లా ఉపయోగపడుతుందంటే, అంటే వాళ్ళు ఎట్లా చేస్తారు, కుట్టడం ఇప్పడం ఇలాగే చేస్తుంటారు. అయితే వాళ్ళకి ఈ పిన్స్ పెట్టుకోవడం వల్ల ఇప్పడానికి వీలుగా ఉంటుంది, మళ్ళీ కుట్టడానికి వీలుగా ఉంటుంది. ఎన్నిసార్లు అయినా ట్రై చేయొచ్చు అనమాట. మా దగ్గర నేర్చుకునే పిల్లలకి నేను ఈ విధంగానే చెప్పాను. మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో తీసానండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.